Based on the devastation, that is clear. Looks like an atomic bomb dropped in these areas. Videos like these paint a grim picture. Multiple wildfires are burning across Los Angeles now. $1.37 లక్షల మంది నివాస ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు చెల్లాచెదురు. ఆస్కార్ వేడుకపై నీలి నీడలు, హాలీవుడ్ సినిమాలను తలపించే అగ్నిశిఖలు, ఒళ్ళు గగ్గులు పొడిచే దృశ్యాలు, అగ్నికిలలో తగలబడిపోయే లాస్ ఏంజల్స్. ప్రపంచ వినాశనం అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు కనిపించే దృశ్యాలు. ఇది ఆకతాయి అల్లర్లా, ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రన? అసలు లాస్ ఏంజల్స్లో ఏం జరుగుతోంది? ఆ కార్చిచ్చుకు కారణమేంటి? వాస్తవానికి కార్చిచ్చు చిన్నగానే మొదలవుతుంది, కానీ అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఓ దశ దాటితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాలిఫోర్నియాలో అదే జరిగింది. ప్రకృతి రమణీయతకు పట్టుకొమ్మలైన లాస్ ఏంజల్స్ అటవీ ప్రాంతాలు తగలబడిపోతూ ఉన్నాయి. వర్షాలు పడక ఎండిపోయిన అటవీ ప్రాంతంలో అంటుకున్న అగ్గి రవ్వ హాలీవుడ్ కొండలను భస్మం చేస్తున్నాయి. 2 రోజుల వ్యవధిలో పసిఫిక్ తీర ప్రాంతం మొదలు పాసడేనా వరకు మొత్తం 5 ప్రాంతాల్లో అగ్గి రాజుకొని 1000 ఎకరాలు తగలబడిపోతూ ఉన్నాయి. వందల ఇళ్ళు, కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలు అగ్గికి ఆహుతి అవ్వడం మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 5 మంది మరణించారు. బైడెన్ కుమారుడి ఇల్లు సహా పలువురు హాలీవుడ్ స్టార్లు ఆస్తులు అగ్గిలో గుగ్గిలంలా మాడి మసైపోయాయి. పసిఫిక్ పాలిసాడ్స్, ఆల్టడేనా ప్రాంతాల్లో మంటలు భీకరంగా ఎగిసిపడుతూ 17,234 ఎకరాల అటవీ ప్రాంతం ఇప్పటికే కాలి బూడిదైపోయింది. ఈటన్ ప్రాంతంలో 10,600 ఎకరాలకు పైగా అటవీ భూములు దగ్ధమైపోయాయి. హార్ట్స్ ప్రాంతంలో 855 ఎకరాలు, లీడియా ప్రాంతంలో 348 ఎకరాల మేర అడవి అగ్నికి ఆహుతైపోయింది. పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలోని మాలిబు తీరం వెంటే హాలీవుడ్ సినీ దిగ్గజాల విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే చాలా వరకు ఇల్లు, కార్లు అన్ని కూడా కాలి దగ్ధమైపోయాయి. లాస్ ఏంజల్స్ చరిత్రలో ఎన్నడూ లేనంత భీకరమైన అగ్నిజ్వాలల దాటికి 1,79,700 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాత్రుళ్ళు లక్షలాది కుటుంబాలు అంధకారంలో మునిగిపోయాయి. దాదాపు 3,10,000 మంది కరెంటు కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. వినాశక స్థాయిలో విజృంభిస్తున్న మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి కూడా చాలా కష్టతరంగా మారిపోయింది. మంటలను అదుపు చేయడం మా వల్ల కాదు బాబోయ్ అని కొందరు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే చేతులెత్తేశారు. అయితే ఉన్న మంటలకు తోడు హాలీవుడ్ హిల్స్ లో కొత్తగా అగ్గి రాజుకొని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సన్సెట్ ఫైర్ గా పిలుస్తున్న ఈ దావాగ్ని మాత్రమే అత్యల్పంగా 43 ఎకరాలను దహించి వేసింది. టీసీఎల్ చైనీస్ థియేటర్ మొదలు ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియం ఉన్న వీధులన్నీ కూడా తగలబడిపోతూ ఉన్నాయి. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఫేమస్ పాలిసాడ్ చార్టర్ హై స్కూల్ భవనం కాలిపోయింది. వీధుల్లో ఎక్కడ చూసినా కాలిన చెక్క ఇళ్ల చెత్తతో నిండిన స్విమ్మింగ్ పూల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఎటు చూసినా చూసే వాళ్ళకి యుద్ధంలో బాంబు దాడుల్లో దగ్ధమైన జనావాసాల్లా కనిపిస్తూ ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో గత మే నెల నుంచి చూస్తే కేవలం 0.1 అంగుళాల వర్షపాతమే నమోదైంది. ఎండిపోయిన పర్వత అడవి ప్రాంతం గుండా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు ఈ మంటలను మరింత ఎక్కువగా చెలరేగిస్తూ ఉన్నాయి. కార్చిచ్చు సెగ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను కూడా తాకేసింది. దీంతో అకాడమీలో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైపోయింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 17వ తేదీన ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లను జనవరి 19 వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే అమెరికా లాస్ ఏంజల్స్ కార్చిచ్చు వెనుక భారీ కుట్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ కార్చిచ్చు కేవలం ఒక వ్యక్తి ప్రమేయంతోనే మొదలైందని తెలుస్తుంది. ఇప్పటికే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టినట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.